ఎలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? పనితీరు ఎట్లా ఉంది? జగన్మోహన్ రెడ్డి బాగానే చేస్తున్నారండి, కానీ వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు మరి మంచిగా చేయట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి డబ్బులు వేస్తున్నాను, వేస్తున్నాను, 45 సంవత్సరాల లోపల డబ్బులు వేస్తున్నాను, 18 సేలు, అది 3 సార్లు పడతాయి అనేసి అన్నారు. ఆ డబ్బులు కూడా పడ్డాయి, కానీ మళ్ళీ ప్రజల మీదే తీసుకుంటున్నారు కదా. పడ్డాయంటే ఏముందండి, ఇప్పుడు ఆయిల్ రేట్ ఎంతండి, డీజిల్ రేట్ ఎంతండి, ఇలాగా చెప్పుకుంటూ పోతే బోల్డ్ రకాలుగా బోల్డ్ డబ్బులతోనే ఆయన లాగేస్తున్నారు. డబ్బులు వేస్తున్నానని అంటున్నారు, కానీ ఈ ప్రజలు ఎంత ఇస్తున్నారో తెలియట్లేదు ప్రజలకి. వాళ్ళ నాన్నగారు ఉన్నారు, గత ఆయన ఉన్నప్పుడు ఆయన చేసేది చాలా మంచి పనులు చేశారు. ఆయనే ఇప్పుడు ఆయన ఫోటో పెట్టుకొని దేవుళ్ళ పూజించుకుంటున్నారండి. ఇప్పుడు ప్రెసిడెంట్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్ట్రీలు ఉన్నారు, వాళ్ళందరూ ప్రజల్ని ఏడిపించి బాగుపడిపోతారు వాళ్ళందరూ. ఇప్పుడు ఇల్లులో స్థలాలు ఇస్తా అన్నారు, సెంటిన్నర దానికి ఇప్పుడు వచ్చేసి సమాధానం లేదు, పట్టాలు లేవు, ఏమీ లేవండి. ఇల్లు స్థలాలు చేస్తున్నారనేసి అంటున్నారు తప్ప దానికి చిన్న సొల్యూషన్ కూడా చెప్పలేదు. మాకు పట్టాలు చేతికి కూడా ఇవ్వలేదు. దీనికి వచ్చేసి మళ్ళీ ఊర్లో స్థలాలు ఉంటే అవి కూడా కబ్జా చేసి తీసేసుకుంటున్నారు సార్. మరి లేని వాళ్ళు ఇల్లు అనుకున్నారు, వాళ్ళు ఏం చేస్తారండి, ఆ గుడ్ల దగ్గర ఈ గుడ్ల దగ్గర ఉంటే అక్కడ కూడా ఉండొద్దు, ప్లాట్ఫామ్ మీద కూడా ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి, ఎక్కడో ఇస్తాం మీకు అని అంటున్నారు తప్ప ఇవ్వడం లేదండి, అసలు ఇవ్వడం లేదండి. మరి జగనన్నకి తెలిసిలా ఉంటే మా దగ్గరకు వచ్చి మా బాధలో మా కష్టాలు ఒకసారి అయినా కూడా కార్లు వచ్చి తిరిగి ఒకసారి పరిశీలించాలండి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి కదా, దాని మీద మీ అభిప్రాయం? డీజిల్ ఇప్పుడు వచ్చేసి మేము వేటలకు వెళ్తాం సార్. మేము ఆ డీజిల్ కొనుక్కొని లోపలికి వెళ్ళి రావాలంటే అవి పడతాయో పడవో తెలియదు సార్. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. వండుకో తినడానికే తెగానే లేదంటే మేము ఆ డీజిల్కి ఇవ్వమా, లేకపోతే సముద్రంలో చేపలు పడతాయని ఆ చేపలకి ఇవ్వమా చెప్పండి సార్. ఓ 50 లీటర్లు కొనుక్కున్నాం అనుకో సార్, ఆ 50 లీటర్కి డబ్బు ఉండాలా, 10,000 ఉండాలా. ఆ 10,000 ఎక్కడి నుంచి గ్యాంగ్లో ఉంటేనే కదా సార్ మాకు వస్తాయి. రూపకాసు ఉండట్లేదు సార్. ఇలాగ అప్పులు పాలైపోయి వ్యాపారాలు అమ్మేసుకుంటున్నాం సార్ ఆయన వల్ల. నిత్యావసర సరుకులు ధరలు విపరీతం పెరిగిపోయాయి కదా, దాని మీద మీ అభిప్రాయం? కాయగూరలు, టమాటాలు, వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇప్పుడు చెప్తా ఉంటుంది, చెప్తా ఉంటుంది. ఇప్పుడు మద్యపాన నిషేధం అని అన్నారు కదా, మద్యపాన నిషేధం పెట్టకుండా జనాల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మద్యం లేకపోతే జనాలు చచ్చిపోతుంది తప్ప ఏముండదండి. మద్యం ఉండడం వల్ల కొద్దిగా తాగి ఆ పనుల కన్నా వెళ్తున్నారు, సముద్రంలో ఏట్ల కన్నా వెళ్తున్నారు, తాగకపోతే చచ్చిపోతారండి. కానీ మద్యం రేట్లు పెంచడం చాలా దారుణం అండి. జగనన్న మా గురించి కొద్దిగా ఆలోచించి రేట్లు తగ్గించాలండి. ఇంకొకటి ఇల్లు స్థలాల గురించి కూడా ఆయన ఒకసారి ప్రతి ఊరికి వచ్చి మీ సమస్య ఎలా ఉందా, అయితే అక్కడ పెద్ద మనుషులే, ప్రెసిడెంట్లు అందరూ ఉంటారు కదా, ఎమ్మెల్యే, వాళ్ళందరినీ కాకేసి వీళ్ళ సమస్య ఎలా ఉంది, వీళ్ళు పరిష్కరించండి అని. అంతే ఎన్ని సంవత్సరాల కన్నా జగనే సీఎం. కాకపోతే ఆయన చేసిన మంచి పనులే, కానీ ఆయన వచ్చి మాకు దగ్గరుండి చేయించాలి పనులు ప్రతి ఊరికి. కానీ మద్యం ఆపకుండా ధరలు తగ్గించి ఆయన చేసేలా ఉంటే మాకు మాత్రం గంగలో ఇప్పుడు పనులు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నామండి. ఆ పనులు చేసి అలిసిపో ఇంటికి వచ్చి ఆ సుక్క తాగపోతే మా మనసు ఉండట్లేదు. అదండి మెయిన్. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి కదా, ఆ ధరలు తగ్గించాలండి. చాలా ఇప్పుడు ఓ సారా ప్యాకెట్ ఉందండి, మందు ఉందండి, మందు 200 ఉంటుందండి. ఇప్పుడు 50 రూపాయలు సారా ప్యాకెట్ తాగుతాడా, లేకపోతే 200 ఇట్టే కాయ కొనుక్కుంటాడండి. ఆడ తెచ్చింది 200 కాయకి ఇస్తేనే ఈ కష్టపడింది ఇంట్లోని పిల్లలకి ఇవ్వాలి కదండి, మరి అలా ఇస్తారండి. తగ్గించాలండి, రేట్లు తగ్గించాలా, ప్రతిదీ రేట్లు తగ్గించాలండి. కాయగూరలు, ఉల్లిపాయలు, టమాటాలు, బియ్యం, నూనె మొత్తం, రేషన్ మొత్తం, సరుకులు మొత్తం రేట్లు తగ్గించాలండి. డీజిలు, పెట్రోలు, గ్యాసు మొత్తం A-to Z, కరెంటు బిల్లు, ఇంట్లో వాడుకుని అన్ని రేట్లు తగ్గించాలండి. సామాన్యుడు నిరుపేద ఉంటాడండి, ఎలా బతుకుతారండి? పాకల్లో ఉంటామండి, ఆ రోజు తెచ్చుకో తింటామండి. కరెంటు బిల్లు వచ్చిందనుకో చాలా మంది చచ్చిపోయారండి. ముసలోళ్ళు కరోనాతో కూడా బయటకు వెళ్ళక చాలా మంది ఇబ్బంది అయిపోయి ఇంట్లో చచ్చిపోయారండి. వాళ్ళు దిక్కేటండి.
సీఎం గారు వచ్చి ఈ బాధలన్నీ చూస్తారండి? చూడరు కదా. ఆయన ఏదో చెప్తాడు ఆయన రూల్ ప్రకారంగా. ఆ రూల్ ఏదో ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఊరికి వచ్చి చూడాలి కదండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఉండేటప్పుడు ప్రతి ఊరికి తిరిగి ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ అవసరాలు ఏంటని తీర్చుకొని దగ్గరుండి చేయించేవారండి. ఆయన ఫోటో మా ఇంట్లోనే దేవుడి కింద పూజించుకుంటున్నానండి ప్రతిరోజున. కానీ జగన్ గారు వచ్చి డబ్బులు వేస్తున్నారు, కానీ పద్ధతి బాగానే ఉంది. కానీ రేట్లు పెంచేసి ఈ ముందు వల్ల డీజిల్ వల్ల ఈ నూనె వల్ల మొత్తం రేట్లు పెంచేసుకుంటూ పోతామంటేనే ప్రజలు అలా బెదిగుతారండి. ఆయన ఇచ్చిన డబ్బు ఎన్ని రోజులు ఉంటుందండి? ఇలా తాగితే పోతుందండి. ఆయన ముందుకే పోతుందండి రేట్లకి. ఆయన ఇచ్చిన డబ్బు మా దగ్గరే ఉంటుంది. ఆ కాయగూరలకి ఉల్లిపాయలకి కేజీ ముందు 20 రూపాయలు ఉండేది, ఇప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు ఎవడు కొనుక్కుంటాడండి? నూనెమోని 50 రూపాయలు కేజీ ఉండేది, ఇప్పుడు 170 200 ఎవరు కొంటారండి? ఎవరు తింటారండి? చచ్చిపోతే. వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటరీ ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు అడగాలండి. అలా కాదండి, ఈ మధ్యలో ప్రెసిడెంట్ అన్నవాడు ఉంటాడండి, ఆడికి వాళ్ళు నచ్చితే వాళ్ళు పని చేయమని చెప్తున్నాడండి వాలంటరీకి. ఆ వాలంటరీ ఏం చేస్తుంది? ఆయన మాట వింటుంది. ఆ వాలంటరీ మన దగ్గర రాకమానేస్తుంది. మన వల్ల బెదిగుతామండి. ఆ జగన్ గారు ఏమన్నారు? ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటరీ వాళ్ళ సమస్యలు కనుక్కోమని చెప్పాడు. ఈయన మధ్యలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళకండి అని చెప్పేసి మధ్యలో ఆఫ్ చేసి మాకు వచ్చినవి ఆఫ్ చేసి మాకు రాలేని ఏమో వెనక్కడేసి ఏంటండి పద్ధతి? వాలంటీర్ల పద్ధతి ఏంటి? ప్రతి సమస్య ఇంటికి వచ్చి చెప్పాలండి. అలాంటి వాలంటీర్లు చేయట్లేదండి. వాలంటీర్ అన్న వాళ్ళే ఇంటికి రావట్లేదండి. వాళ్ళ దగ్గరికంట మేము వెళ్ళాలంట, వాళ్ళ దగ్గరికి. ఉప్పడ సముద్రం వల్ల మొత్తం గట్టంతా కొడేస్తుంది కదా, అది దానికోసం ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం రాళ్ళు కొట్టుకి ఎన్నో కోట్లు పెట్టి చేయించారండి ఊరు పోకుండానా. ఇప్పుడు అదే మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది. దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు. చంద్రబాబు నాయుడు కాదు, జగన్ రెడ్డి కాదు, సీఎం గారు జగన్ గారు కాదు. ముందు రాజశేఖర రెడ్డి అయితే బాగా పనులు చేయించి అన్నీ చేయించారండి. ఇప్పుడు వచ్చి దీన్ని పట్టించుకునే నాదుడు లేదండి. చంద్రబాబు నాయుడు కాదు, ఎవరో పట్టించుకోలేదండి. చంద్రబాబు నాయుడు అయితే రోడ్లు గీట్లు అన్నీ బాగానే చేశారు ఆయన కూడా. ఇప్పుడు జగన్ గారు ఎక్కారు కానీ ప్రతి ఊరికి ఏది చేయలేదండి. రోడ్లు కాదు, డ్రైనేజీలు కాదు, మరి మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళతో క్లీనింగ్లు కాదు, ఏది మంచిగా లేదండి. అస్సలు మంచిగా లేదు. కొన్ని వేల కోట్లు అయిందండి అది. ఆ రాళ్ళు కొట్టి అక్కడి నుంచి అక్కడికే ఎన్నో కోట్లు అయిందండి అప్పుడు చేసినప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టించుకునే నాదులు లేడు. దాని గురించి ఎవరో అడగట్లేదు. అయితే జగన్ గారు చేస్తారని మీకు ఆశ ఏమైనా ఉందా? జగన్ గారు చేస్తానని మాటిచ్చారండి. అక్కడేమో ఆర్బార్ వస్తుంది ఏంటి, ఎన్నో ఆర్బార్లు వస్తాయని చెప్పారండి. ఇక్కడేమో ఇది ఏదో నేను చేస్తాను, ఈ ఊరికేమి రాకుండా ఆపుతాను అనేసి అన్నారండి. ఎక్కడో నుంచో హైవే వస్తుందంటండి, మళ్ళీ ఈ బ్యాక్ సైడ్ నుంచి అక్కడి నుంచి హైవే వస్తుంది అనేసి అన్నారండి. జగన్ గారు చేస్తారని మా ఆశతో ఉంటున్నాము. మరి ఆయన చేయాలనేసి మా కోరిక, అంతేనండి. నెక్స్ట్ జగన్ ప్రభుత్వం వస్తుంది అంటారా, టీడీపీ ప్రభుత్వం వస్తుంది అంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కొత్తగా సీఎం అవుతారంటారా? టీడీపీ రాదండి. జగన్మోహన్ రెడ్డికి మరి కళ్యాణ్ గారికి గట్టిగా పడినట్టు ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చేసినట్టుగా మాకు చూస్తుల్లో తెలుస్తున్నాయి సార్, ప్రజల్లోనే కళ్యాణ్ గారు వచ్చేస్తారనేసి అనుకుంటున్నాం సార్ మేము. జగన్ గారు ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు కదా, కళ్యాణ్ గారు వస్తారంటే అతను దేన్ని చూసి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి మాకు ప్రజలందరికీ చేయవలసిన పనులు చేయలేదండి. ఇల్లు కట్టిస్తాన్నాడండి. రూపాయి తెచ్చుకోకండి ఇల్లు కట్టించేతానన్నాడండి. ఇప్పుడు వచ్చి రూపాయి ఇల్లు లేదు, ఆ రూపాయి ఇచ్చినా మా నాదులు లేదు. ఈ స్థలాలన్నీ ఉన్నాయండి. అక్కడ శంకుస్థాపన చేసి ఇల్లు కట్టడానికి ఎన్ని నెలలు పెడుతుందండి? ఒక 6 నెలల్లో మొత్తం అంతా అయిపోద్దండి. పోనీ సంవత్సరం చూసుకోండి, కట్టించేయాలండి. కానీ ఇప్పుడు వరకు మాటలు లేవండి. మళ్ళీ సీఎం అవుతే కట్టిస్తానన్న మాట తెలుస్తుందండి మాకు. అలా నెరవేరితే మా పనులు జరగవు కదండి, సీఎం అవడు కదండి. మా ఆశలు నిరాశ చేసేస్తున్నారు కదండి మరి.